హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లతా టైలరింగ్ వరల్డ్. ఈ వీడియోలో నేను బ్లౌజ్కి షేప్ పట్టి ఎలా లోడింగ్ చేసుకోవాలో చూపిస్తానండి. ఈ మెయిన్ క్లాత్ ఒక పీస్ తీసుకున్నాను, లైనింగ్ క్లాత్ 2 పీసెస్ తీసుకున్నానండి. ఈ 3 పీసెస్లు జాయిన్ చేసుకోవాలి. ఒక పాదం ఇంచు వెడల్పుతో జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత లైనింగ్ లోపలికి ఫోల్డ్ చేసుకొని టాప్ స్టిచ్ వేసుకుంటే షేప్ పట్టి నీట్గా కనిపిస్తుంది. షేప్ పట్టి లోడింగ్ అనేది 2 విధాలుగా చెప్తానండి. చూడండి ఎలా కుడతాననేది. మీకు ఏది ఈజీగా ఉంటే అది ట్రై చేయండి. ఇలా స్టిచ్ చేస్తే బోటిక్ స్టైల్లో చాలా బాగా వస్తుందండి. ఇంకొక షేప్ పట్టి కూడా సేమ్ అదే విధంగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి షేప్ పట్టి ఎలా జాయిన్ చేసుకోవాలంటే, ఒకటి మెయిన్ క్లాత్, ఒకటి లైనింగ్ క్లాత్ 2 కలిపి జాయిన్ చేసుకోవాలి. 3 పీసులు ఉన్నాయి కదండి, ఒకటైతే పక్కకు పెట్టేసి 2 జాయిన్ చేసుకోవాలి. పాదం ఇంచు వెడల్పుతో ఫ్రంట్ పార్ట్కి షేప్ పట్టి జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత నేను ఎలా ఫోల్డ్ చేస్తానో చూడండి. ఇప్పుడు పైన నుండి మెల్లిగా ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఖర్చు ఉన్నది కదా, ఈ ఖర్చుని ఈ షేప్ పట్టి ఒక పీస్ ఉంది కదా దానికి జాయిన్ చేసుకోవాలి. అంతా లోపలికి ఫోల్డ్ అయ్యేలా మలుచుకుని స్టిచ్ వేసుకుంటే మనకి కుట్టిన తర్వాత షేప్ పట్టి నీట్గా కనిపిస్తుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత లోపలికి మలుచుకున్న క్లాత్ అంతా బయటికి లాగేయాలండి. కొంచెం టైం పడుతుంది, కాస్త నెమ్మదిగా లాగాలి. ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, లోడింగ్తో ఖర్చు కనిపించకుండా షేప్ పట్టి అయితే లోడింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక విధంగా షేప్ పట్టి లోడింగ్ చెప్తానండి. ఇప్పుడు ఇంకొక ఫ్రంట్ పార్ట్ రివర్స్లో పెట్టుకొని షేప్ పట్టిని రైట్ సైడ్ పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ చూపించిన మాదిరిగానే 2 పీసెస్ జాయిన్ చేసుకోవాలండి. ఇంకొక పీస్ అయితే కొంచెం పక్కకు అనేసి ఉంచుకోవాలి. ఈ షేప్ పట్టి జాయిన్ చేసుకునేటప్పుడు మనకు మెయిన్ డాట్ ఉంటుంది కదండి, ఆ మెయిన్ డాట్ని ఉక్స్ పట్టి సైడ్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. అలా ఉక్స్ పట్టి సైడ్ ఫోల్డ్ చేసుకుంటూనే బ్లౌజ్ చూడడానికి నీట్గా కనిపిస్తుంది ఫ్రంట్ పార్ట్లో. ఇప్పుడు ఫస్ట్ చూపించిన షేప్ పట్టి ఫోల్డ్ చేసుకుని వేసుకున్నాం కదా, ఇప్పుడు మాత్రం ఖర్చు పై నుండి ఒక లైనింగ్ పీస్ వదిలేసుకున్నాం కదా, అది పాదం ఇంచు వెడల్పు క్లాత్ లోపలికి ఫోల్డ్ చేసుకొని ఆ ఖర్చు మీద స్టిచ్ వేసుకుంటూ రావాలి. కాస్త టైం పడుతుంది, నెమ్మదిగా సర్దుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇది చూడడానికి చాలా నీట్గా కనిపిస్తుందండి. ముందుగా చూపించిన దానికంటే ఇది కాస్త తొందరగా అవుతుందండి. మీకు ఏది ఈజీగా అనిపిస్తే అలా స్టిచ్ వేసుకోండి. చూడండి, చూడడానికి ఎంత నీట్గా కనిపిస్తుంది కదా. ఇలా లోడింగ్తో కాకుండా నార్మల్గా కుట్టుకుంటే బ్లౌజ్ చూడడానికి అంత నీట్గా ఉండదండి, కస్టమర్స్ కూడా పెరగరు. ఇప్పుడు 2 చూపిస్తున్నాను చూడండి, చాలా నీట్గా వచ్చాయి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.